సార్ నమస్కారాలు మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి అలాగే విశ్లేషకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఏదో ఒక మాట ఒకసారి అంటే బాగానే ఉంటుంది, 2 సార్లు అంటే బాగానే ఉంటుంది, 3 సార్లు అంటే బాగానే ఉంటుంది. ఏదైనా సినిమా అన్నా అంతే, ఒకసారి చూస్తే ఓకే బాగుంటుంది రిలీజ్ రోజుని, ఇంకా ఇష్టమైతే రెండోసారి, ఇంకా ఇష్టమైతే మూడోసారి. రోజు అదే పాడితే పాట ఏదో పాసిపల్ల ఏదో దాసరే గీసరే ఏమో ఉంటాయి కదా, ఆ టైపులాగా ఇంక ప్రతిరోజు రప్ప 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 అంటే అది మీకు మంచిది అవుతుంది అనుకుంటున్నారా, చెడు అవుతుంది అనుకుంటున్నారా? అనంతపురంలో అదే వ్యాఖ్యలు, హైదరాబాద్లో అదే వ్యాఖ్యలు, ఇంకొక ఊర్లో అదే వ్యాఖ్యలు, రేపు కడపలో కూడా అవే పోస్టులు వస్తున్నాయట, పులివెందులో కూడా అదే పోస్టులు వస్తున్నాయట. ఏంటి ఇండికేషన్స్? ఇప్పుడు వర్మ సార్, రాజకీయాల్లో ఎంతో మంది వేలాదిగా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఎవరో ఒక కార్యకర్త తన భావాన్ని వ్యక్తపరిచి అది పార్టీకి ఈ రకంగా, పార్టీ విధానం ఈ రకంగా ఉందనుకోవడం అది మొదటగా తప్పు. ఒక రకంగా చెప్పాలంటే రప్ప రప్ప ఖచ్చితంగా 2029లో ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఆ రప్ప రప్ప ఎవరికంటే ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను అతిక్రమించి చట్టాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా కక్ష సాధింపు ధోరణితో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వారికి రప్ప రప్ప, వాళ్ళకి ఏదైతే చట్ట పరిధిలో ఎలా పనిచేయాలో నిరూపిస్తాం, చట్టాన్ని ఏ రకంగా అమలు చేయాలో నిరూపిస్తాం, అలాంటి వాళ్ళకి రప్ప రప్ప ఉంటుంది. ఇప్పుడు పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఈ రకంగా రేపు ఎన్నికల్లో గెలిస్తే రప్ప రప్ప ఉంటుంది, ఈ రకంగా నియోజకవర్గంలో ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి అంటే పరోక్షంగా వాళ్ళు అంగీకరిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల్ని. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఎవరైనా కూడా మనిషి స్వభావం ఏంటి, ఎవడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని ప్రతిఘటిస్తాడు, అంతేగాని కావాలనే పోయి ఎవడైనా అనవసరమైనటువంటి చర్యలకు దిగేటువంటి అవకాశం మానవ స్వభావంలో ఉంటుందా? ఈరోజు ఈ ప్రత్యర్థి పార్టీలని కక్షపూరితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా హింసనకు వేదనకు గురి చేస్తున్నటువంటి తరుణంలో అలాంటి పరిస్థితులు ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి 2029లో రప్ప రప్పనే. సరే ఏంటి రప్ప రప్ప అంటే ఏంటి? కాదు, గంగమ్మ జాతరలో వేటపోతులు